భోజనం వడ్డిస్తాను. అక్కర్లేదు, తినే వచ్చాను. చూడు వనజ, నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. దాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను, అంతేగాని ఇలా మాట్లాడకుండా మౌనంగా ఉండి నన్ను నరకంలో పెట్టకు. మీ అమ్మా నాన్నని పిలిపించి ఏదో ఒకటి సెటిల్ చేస్తాను. చచ్చా, ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేనే పాపం చేశాను? ఎవరికి ఎప్పుడూ చిన్న అపకారం కూడా చేయలేదు. ఇటువంటి నాకు ఏమిటి ఏమిటి కర్మ? లేదు, నేను పాపం చేసి ఉంటాను. అందుకే నాకు ఈ శిక్ష పడినప్పుడు శిక్ష అనుభవించాలిగా. అనుభవిస్తాను. వనజ తన ప్రియుడితో రొమాన్స్ చేస్తూ నన్ను చూసింది. అయినా చిన్నపాటి భయాన్ని కూడా ప్రదర్శించలేదంటే వనజ ఏదో తీవ్రమైన నిర్ణయమే తీసుకుని ఉంటుంది. సహజంగా మనిషి భయంతో ఉంటాడు. ఏదైనా తప్పు జరిగి ఆ తప్పు ఎవరైనా చూస్తే పెద్దగా పట్టించుకోడు. అదే సొంత మనుషులు చూస్తే భయంతో కుంగిపోతాడు. కానీ వనజ అలా చేయలేదంటే అతనితో వెళ్ళిపోతుందా? ఆ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేస్తే వాళ్ళు మళ్ళీ అడ్డు చెప్పొచ్చు. ఏం చేయాలి? ఇంత జరిగాక వనజ గురించి మనం ఆలోచించడం తప్పు. మనసు లేని చోట మనిషి ఉండలేడు. పవిత్రంగా కలిసిన వాళ్ళ మనసుల్ని నేను విడదీయలేను. ఒక మంచి నిర్ణయం వాళ్ళిద్దరికన్నా నేనే ముందుగా తీసుకుంటే కరెక్ట్గా ఉంటుంది. సరే, ఆలోచిద్దాం. దీనికి ఏదో ఒక మంచి ముగింపునిద్దాం. నేను ఊహించిందే జరిగింది. రాత్రి మనం మంచం మీద ఉండగా నాగొచ్చి చూశాడు. నేను అతన్ని చూశాను. రాత్రి బాగా తాగొచ్చి నన్ను తిడదాం అనుకున్నాడు. కానీ నా మౌనం చూసి ఏమనలేకపోయాడు. నిజంగానా? రాజేష్, నా భర్త మంచోడే. ఏమన్నాడు తెలుసా? మా అమ్మ నాకు ఫోన్ చేసి ఏదో ఒకటి సెటిల్ చేస్తా అన్నారు. అయితే ప్రాబ్లం లేదుగా. కానీ మా అమ్మ నాన్న మంచివాళ్ళు కాదు. వాళ్ళకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఒకవేళ మా నాన్న ఒప్పుకున్నా మా అమ్మ మాత్రం మనల్ని చంపేంత వరకు వదిలిపెట్టదు. అయితే ఏం చేద్దాం? ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉందాం. ఏమంటావు రాజేష్? ఏమంటావు? చెప్పు రాజేష్. నా సంగతి నీకు తెలుసు కదా, నా దగ్గర డబ్బు లేదు. నేను చదువుకున్నాను కదా, ఒక ఉద్యోగం చేస్తాను. నువ్వు కూడా ఏదైనా చిన్న ఉద్యోగం చేస్తే మనం బ్రతకడం పెద్ద కష్టం కాదనుకుంటున్నాను. ఏమంటావు? కష్టం కాదనుకో. మరి ఏంటి నీ ప్రాబ్లం? చెప్పు రాజేష్. వనజ, నా పెళ్లి ఫిక్స్ అయింది. మా బంధువులమ్మాయి. కట్నం చాలా ఇస్తున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి నేను చేసుకుని తీరాలి. నీకు మాత్రం అన్యాయం చేయను. నిన్ను కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. కానీ వెంటనే నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు. నీకు ఇల్లు చూసి చేసుకుంటాను. కొన్నాళ్ళు మనం ఆగి పెళ్లి చేసుకుందాం. ఏంటి రాజేష్ ఇది? నీకోసం నేను అన్ని వదులుకుంటున్నాను, కానీ నువ్వు నన్నేం చేయమంటావు? ఒకసారి నువ్వు ప్రాక్టికల్గా ఆలోచించు. డబ్బు లేకుండా ఏదైనా అవుతుందా? ఇప్పుడు నేను తీసుకెళ్లాలన్నా కొంత డబ్బు కావాలి కదా. పోనీ ఆ డబ్బు నేను తీసుకురానా? నీ దగ్గర డబ్బు ఎక్కడ ఉంది వనజ? మా ఆయన దగ్గర చాలా డబ్బు ఉంది. ఉంటే ఆయన ఇంటి స్థలం నాకే ఇస్తారు. చాలా ఉంది. ఎంత ఉండొచ్చు? అసలు ఎంత ఉండొచ్చు అని? చాలా ఉంటుంది. నేను తీసుకొచ్చేస్తాను. గుడ్. నీలాంటి ప్రైస్ దొరకటం నిజంగా నా అదృష్టం. అవును రాజేష్, జీవితంలో ప్రేమను సాధించలేని వాళ్ళ జీవితమే వ్యర్థం. సరే, నువ్వు నన్ను ఎలా చూసుకున్నా సరే, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం. నువ్వు నన్ను ఎలా చూసుకున్నా, ఎలా ఉంచుకున్నా సరే, నీతోనే రాజేష్ నా జీవితం.
ఏడవకు వనజ. నేను పెళ్లి చేసుకున్న నా అసలు భార్యవు నువ్వే. నా మనసంతా నువ్వే ఉంటావు. ఏయ్, ఏడవకు వనజ, ఊరుకో. వెళ్ళొస్తాను. మళ్ళొస్తాను అనాలి. అలాగే. వనజ, రేపు వీలైనంత డబ్బు. సరే. రేపు వీలైనంత త్వరగా కలుద్దాం. అబ్బాయిని ప్రేమించు, వాడిని వదిలించుకుని సేఫ్ గా బయటపడు. నీ ఓన్ ఎక్స్పీరియన్స్ ని స్టోరీగా రాయ. అప్పుడు నేను ఒప్పుకుంటాను, రీడర్స్ కూడా నమ్ముతారు, ఫాలో అవుతారు. ఓకే మేడం, ఐ అగ్రీ. నేను ప్రూవ్ చేసి చూపిస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్. నెక్స్ట్ మంత్ లోగా నువ్వు ఇది ప్రూవ్ చేస్తే నెక్స్ట్ ఇష్యూలో ఈ ఆర్టికల్ వస్తుంది.